హే పీప్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా మమ్మీ మా బ్యాక్ యార్డ్కి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్క్విరల్స్ మొత్తం బనానాస్ని తినేస్తున్నాయి. అందుకే ఉన్నవి ఏవైనా ఇంటికి తీసుకెళ్ళాలని మేము కొన్ని తీసుకెళ్తాం. కొన్ని కొరికేసాయి. ఇదిగోండి, ఈ పండు తినేసింది. ఈ పండు చూడండి, తినేసింది పండు. వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఇదిగో ఈ పండు ఒకటి, ఈ పండు కూడా తినేసింది. ఇది కూడా వేస్ట్. అది కూడా తినేసింది, చూసుకోండి, అదొకటి వేస్ట్. ఇంత పెద్ద చెట్టు కాబట్టి ఈ చెట్లోన బరువుకి ఇది మొత్తం కిందకి అయిపోయింది. ఇది ఏది అది అదొకటేగా, అదొకటే కట్ చేయలే. 3 అయ్యాయి, మొత్తం 3 తినేసింది. ఇలా నువ్వు కట్ చేసినప్పటికీ సంవత్సరం అయిపోద్ది. నువ్వు కట్ చేసినప్పటికి ఇలాగా చాలా కష్ట హై. అలాగ ఒక్కొక్కటి కట్ చేయడం చాలా కష్ట. ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికి వెళ్తావు? మీ చెట్టుకే వస్తాను, మీ అరటికాయలే తింటాను. ఉడతా ఉడతా. మమ్మీ ఒక ఉడతని తింటుంది, ఇంకా ఇంకేమైనా తింటాయి? ఎలకలు తింటాయి మమ్మీ. ఎలకలు అంత ఎక్కలేదు కానీ ఉడతలు తింటాయి అంతే, ఇంకేం తినవు కదా. చాలా గట్టిగా ఉంది ఇది. మమ్మీ ఒకసారి గెలే మొత్తం ఇలా కట్ చేసొచ్చు కదా, అది టపక్కన కొట్టివచ్చు కదా. మనం పట్టలేము. పిల్లు డాడీకి. అరటి గెల కట్ చేయలేక ఇలాగ అరటిపళ్ళే కట్ చేసేస్తున్నాం. అమ్మ, అది ఒకటి కట్ చేసినప్పటికి ఎంత టైం పడుతుంది. ఇంకొక అరటి గెల కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఇవి అరటి చెట్లు మమ్మీ, ఇవి చిన్న చిన్న చెట్లు అయ్యాయి కదా, అంటే రూట్స్ నుంచి ఇవి అయ్యేవి. ఇవి ఈ పెద్ద బనానా ట్రీస్ నుంచి చిన్న బనానా ట్రీస్ వస్తున్నాయి. ఇంకా రూట్స్ నుంచి ఇలాగ అయ్యి అనుకుంటా నాకు తెలిసి. ఎస్, ఇదిగోండి ఇంకొక. బాబోయ్, ఇది నా చెయ్యి అంత ఉన్నాయి, ఒక్కొక్కటి నా చెయ్యి అంత ఉన్నాయి. ఇవి జాన్లో మమ్మీ కట్ చేస్తుంది అంట, జాన్లో కట్ చేస్తుంది. ఇవన్నీ జాన్లో తీస్తుందంట. ఇప్పుడు ఉడతలు కొరికేసాయి కాబట్టి అది తీసేస్తున్నాం ముందుది. ఇవన్నీ జాన్లో తీస్తుందంట మమ్మీ. వా, ఇంట్లో పండించిన బనానాస్ తింటే ఒక కిక్కే ఉంటుంది. ఏది కట్ చేస్తావా? వా, నైస్. ఇది పండిపోయింది మమ్మీ, ఇది బాగున్నాయి. ఆ ఆంటీకి 3 గెలలు కావాలంట. 3 డజన్లు కావాలంట. ఓ గెల అంటే ఇది ఫుల్, ఇది ఇలాగా పైనుంచి కింద వరకు దానికి గెల అంటారా? ఓకే, డజన్లు అంటే ఈ కొమ్మ ఒకటి, సారీ కొమ్మ కాదు, 12 డజన్. దీనికి ఇప్పుడు తీసి దీనికి పెడ అంటారు. పెడా? దేని పెడ అంటారు? ఇది నువ్వు కట్ చేసిన దాన్ని పెడ. పేడ పెడ. పెడ పేడ అంటే ఆవు పేడ. ఇది పెడ పెడ పెడ. కట్ చేయలే, కట్ చేస్తాను లేదు ఇంకా. ఇదేంటిది కట్ అయిపోయింది, కట్ చేస్తావేంటి ఇక్కడ నువ్వు? లేదు, అది పండు సైజు పెరిగాక ఇది. ఓ సైజు పెరుగు తిరిగిపోతాయి అంట వాళ్ళగా. నైస్ రా. ఇవి ఆకులు ఎండిపోయేవేంటి మమ్మీ? ఇవి ముసలైపోయేవేంట? చూడు, చెట్టు మొత్తం కదిలిపోతుంది. వాట్ ఏ నైస్. ఇది నేను కట్ చేస్తాను తేవే, కిందకుంది. అదే కిందకుంది, నేను కట్ చేస్తాను. కిందకుంది కానీ నేను కట్ చేస్తాను తే. లేదు, కిందది కట్ చేస్తాను నేను కట్ చేశాను ఇందాక. మొత్తం చెట్టు మొత్తం ఇలా 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 షేక్ అయిపోయింది. అలా షేక్ అయిపోయింది. నాకు కట్ చేయడం రాలేదు. చూడడానికి ఈజీగా ఉంది కానీ కట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. మా మమ్మీ చెయ్యి మొత్తం చూడండి ఊగిపోతుంది, షేక్ షకాలా చేస్తుంది.
మరి ఇవి ఈ చెట్లోనే పండవా? ఇంటికి వెళ్తే పండుతాయా? ఇవే అరటికాయలు చెట్లో పండుతాయి, లేకపోతే ఇంట్లోనే పండిస్తారా? మొత్తం చెట్లు పండు, ఎందుకంటే ఉడతలు తినేస్తాయని కాయలు ఏరీసి ఇంట్లో పండిస్తారు. పడిపోయింది. ఓకే, నైస్. అదే కదా, అయిపోద్ది. వచ్చేది ఇదిగో వచ్చింది. నైస్. ఓ మై గాడ్ మమ్మీ, చాలా బరుగుంది మమ్మీ. నా చెయ్యి అమ్మా, చాలా బరువుగా ఉంది అది. ఇంకేస్తావా? ఇప్పుడు నేను కట్ చేస్తాను. కిందకు ఉంది ఏంటి? ఓ మరి తీయవా పైవి? కింద తీయవా ఇవి? ఎస్, నైస్. మామయ్యలు ఇచ్చినవే పళ్ళు ఉన్నాయి. ఇంకా ఇవి కూడా పండిపోయేవి. ఏడ్ చేస్తాను చెప్పు. అమ్మీడమే. ఇంకా ఇవి ఎవరు కొంటే వాళ్ళకి. ఇవి కట్ చేయొద్దా? కట్ చేస్తానా? ఎవరు కొంటే వాళ్ళకి అమ్మేయడమే. ఇంకా ఇన్ని తింటామేంటి? చాలు. ఒక గెల కట్ చేస్తాను. గెల అంటున్నాను, సారీ. పేడ. అరటి పేడ అది అలా తీయలేవు, మొయ్యలేవు అది. అయితే ఇది కట్ చేయలేవా? నువ్వు కొయ్యలేవమ్మా, నీకు తెలియదు. వద్దు, అవి కాయలు వచ్చేస్తాయి. అంజు కాయలే కదా మరి కట్ చేస్తున్నాను నేను. నువ్వు వీడియో తీ సరిగ్గా. నాకు కాదు, చేతికి తీ. ఇదిగో నేను ఒకటి కట్ చేశాను. అంతే, చాలే. ఇది కూడా వచ్చిందా? ఇదిగో దో బనానాస్. ఇదే బాబు గొప్పగా కట్ చేస్తుంటే కట్ చేయకంటున్నావు. నాకు కూడా కట్ చేయడం వచ్చు. వాటర్ కారిపోతున్నాయి ఇలాగా. ఇదిగో వాటర్ మొత్తం కారిపోతుంది. లే ఎత్తుకో అది మరి. అమ్మ వస్తలేను. మరి ఎలా తీసుకెళ్తావు ఇంటికి ఇప్పుడు అవి? బాబోయ్, చాలా బరువుగా ఉన్నాయి. నేను ఒక గెల కొయ్యలేకపోయాను. సారీ, గెల అంటున్నాను, డజన్ కాయలే మొయ్యలేకపోయాను. ఓ మై గాడ్. చిన్న టమాటో కాయలే మమ్మీ, ఇంకా పళ్ళు అవ్వలేదు. ఇంకా ఇవిగో ఈ మొత్తం టమాటా కాయలు. ఇంకో కిందనుంది చిన్న పండు కిందనుంది. ఇవన్నీ టమాటా మొక్కలు. మట్టట్లేదులే అమ్మ, నా కాలు గుచ్చేస్తారా నాయన. ఇవన్నీ టమాటా మొక్కలు సాయి. అవన్నీ టమాటా కాయలు అయ్యాయి. ఇవన్నీ మిరపకాయలు. మా మమ్మీ ఏడుతుంది మిరపకాయలు. పిండోడియాలు చేస్తుంది ఇప్పుడు మా మమ్మీ. పిండోడియాలకి మిరపకాయలు వేస్తుందంట. అంతేనా? సూపర్గా ఉన్నాయి. ఏరియొచ్చు కదా మమ్మీ, ఇవి మిరపకాయలు పండిపోయావు కదా, ఏరియొచ్చు కదా. మమ్మీ నువ్వు బంతిపూలు వేయలేదు మమ్మీ. ఎక్కువ బంతిపూలని చూస్తే నా చిన్నప్పుడు డేస్ గుర్తొస్తాయి. వీటితో పాటు మేము బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. మా మమ్మీ ఏమో తిట్టేది, పూలు ఏరకండి అని. మేమేమో ఏరీసి ఒక్కొక్కటి బ్యాడ్మింటన్ ఆడుకోవాళ్ళం. కాక్ లేకపోతే ఈ ఫ్లవర్సే మాకు కాక్ అయిపోయేవి. ఎస్, మీరు ఎప్పుడైనా ఇలా ఆడారా ఈ ఫ్లవర్స్తో? కానీ ఈసారి మా మమ్మీ వేయలేదే ఎక్కువ. ఫ్లవర్స్ కొంచెమే ఉన్నాయి. అది కూడా మా డాడీ దేవుడికి వేసేస్తారు. ఏది పండు? ఎస్ చిన్న కాయలు అయ్యాయి. ఉడతలు ఉంచవు. పెద్ద బాబు అయినప్పటికీ ఉడతలు ఉంచవు. ఏం చేస్తాం, ఇలా చిన్నవి ఏరుకొని తీసుకెళ్ళిపోవాలా ఇంటికి. దీన్ని ఏమంటారు మీరు? సొరకాయ అంటారా, ఆనపకాయ అంటారా, ఇంకేదో కాయ అంటారు, నాకు తెలీదు. అది అంటారా చెప్పండి. ఇదిగో లాస్ట్ అయిపోయినాయి. ఇవి అయినప్పుడు నేను చూపిద్దాం అనుకున్నా మీకు, కానీ చూపించలేకపోయాను. చెట్లు మొత్తం ఎండిపోయేవి. ఇదేదో లాస్ట్న ఇవి
తిని తిని బోర్ కొట్టిందండి. రోజు ఇవే ఉండేది. సో కొంచెం నాకు బద్ధకం వచ్చింది. నేను దీంతో కద్దుకా కీర్ చేద్దామని అనుకుంటాను కానీ చెయ్యలేను. ఎందుకంటే చెయ్యాలంటే నాకు రాదు, ఎవరు నాకు హెల్ప్ చేయాలి. సో మా తమ్ముడికి మా మమ్మీకి చెప్పాను నాకు చేసి ఇవ్వమని. సో చేస్తే నేను చూపిస్తాను ఆ రెసిపీ కూడా. ఇవేంట్రా ఇవి? ఓ ఇవేవి దుంపలు, సారికంద అంటారు కదా, వావే ఇవి. ఇక తవ్వారు అనుకుంటా. అండ్ ఆ లోపల ఇంకొకటి ఉంది లోపల. మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ ఒక ఆనపకాయ ఉంది. ఇదొక బనానా చెట్టు. ఇంక ఇక్కడ అవ్వలేదు, ఇది చిన్నదంట. ఈ చెట్టు చిన్నదంట. ఇవి అయ్యాక అప్పుడు మళ్ళీ బనానాస్ అయితే మీకు చూపిస్తాను నేను. ఓ మై గాడ్, కాకరకాయ బడ్డు కూడా ఉందిరా మమ్మీ. కాకరకాయలు కూడా అయ్యే మమ్మీ. ఇదిగో కాకరకాయ. ఇవి కూడా కాకరకాయలు అవుతున్నాయి చిన్న చిన్నవి. ఇంకా ఇక్కడ వెతుక్కోవాలి ఇంకా కాకరకాయలు. బాబోయ్, కాకరకాయలు బడ్లోన దాగునిపో ఉంటాయి, హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటాయి మనతోని. అవి వెతుకుతేనే కనిపిస్తాయి మనకి. అది మొత్తం ఇదిగో కాకరకాయలు. ఇవ్వండి కాకరకాయల్స్. ఇదిగోండి ఆనపకాయ కుళ్ళిపోయింది చూడండి. ఇది మొత్తం ఇలాగ అయిపోయింది ఆనపకాయ. ఇదిగో ఇది ఏరలేక ఇంకేం చేయలేక ఇది మొత్తం కుళ్ళిపోయింది. ఇది మొత్తం కుళ్ళిపోయింది చూడండి. ఇంకా మరేం చేయలేం. ఇంకా లోపల ఒకటి ఉంది, ఇదిగో లోపల ఒకటి ఉంది, అది కూడా కుళ్ళిపోయినట్టుంది. ఈ కాకరకాయ వచ్చిందిరా మధ్యలో, కానీ అది చూడలేం, లోపలికి వెళ్ళాం. మొత్తం ఇది ఉంది. సో వెళ్ళలేం. అంటారా దెబ్బకాయలు అంటారా, ఆరెంజ్ దెబ్బకాయ, బోత్ ఆర్ సేమ్, ఐ డోంట్ నో. అవి కూడా ఆరెంజ్ కలర్ ఉన్నాయి కాబట్టి ఆరెంజ్ అని అనేస్తున్నాను. మీరు చూసారా? ఎస్. ఇప్పుడు చూపించాను కదా చెట్లోవి, అవి మా నానమ్మ వాళ్ళ ఇంట్లోవి. సో ఏరలేం కాబట్టి అంత పైకి ఉన్నాయి. మా ఇంటి పక్కన ఉన్నవి కిందగా ఉంటాయి కాబట్టి ఏరుకుంటూ ఇంటికి వచ్చేసాను. అండ్ అరటికాయలు కూడా ఏరిసి ఇంటికి వచ్చేస్తున్నా. మా మమ్మీ అంత బరువులో కూడా వీధిలో వాళ్ళు కనిపిస్తుంటే మాట్లాడుతుంది. మీ మమ్మీ కూడా ఇంతేనా, ఇలా సోదేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్ ఇంటికి వచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ ద లాగ్. ఉంటా చలో గైస్, బాయ్.